Good morning everyone. Today we are going to discuss about boats and streams. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో మీకు ఆల్రెడీ చెప్పాను టైమ్ అండ్ డిస్టెన్స్ లో టోటల్ గా 4 to 5 మార్క్స్ వస్తాయి. సో స్టేట్ అయినా పర్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా పర్లేదు, సో ఏ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే 4 to 5 మార్క్స్ వస్తాయని చెప్పాను. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో మాత్రమే, ఓన్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచే మనకి 2 to 3 మార్క్స్ వస్తాయి. సో అంత ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, సో టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పేటప్పుడే సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మాత్రం జాగ్రత్తగా వినండి అని చెప్పాను. సో ఈ టాపిక్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. సో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే సో 6305427304 కి సో జస్ట్ పీడిఎఫ్స్ అని మెసేజ్ పెట్టండి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు. సో మనం ఫ్రీగానే షేర్ చేస్తున్నాము. సో మన ప్లేలిస్ట్ లో, యూట్యూబ్ ప్లేలిస్ట్ లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ లో ఉన్నటువంటి టాపిక్స్ అనేవి, సో వీడియో లెక్చర్స్ అనేది సో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సెషన్ కి. సో సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో సో ఫస్ట్ స్ట్రీమ్ అంటే వాటర్. సో వాటర్ గురించి మాట్లాడదాం. సో సో వాటర్ డౌన్ స్ట్రీమ్ లోనే ట్రావెల్ అవుతుంది. సో వాటర్ డౌన్ స్ట్రీమ్ లోనే ట్రావెల్ అవుతుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది రీజన్. సో స్పీడ్ ఆఫ్ వాటర్ చూద్దాం. స్పీడ్ ఆఫ్ వాటర్. సో క్యాపిటల్ లెటర్ ఎస్ తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్ ఎస్ తో డినోట్ చేస్తాం. సో ఒక 4 సెంటెన్సెస్ అయితే ఉంటాయి. సో వాటి యొక్క నెంబరింగ్ కూడా, అంటే సింబలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ వాటర్. సో నెక్స్ట్ ఎం అంటే మ్యాన్. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ వాటర్. సో ఈ వాటర్ నే కరెంట్ అంటాం. ఈ వాటర్ నే కరెంట్ అంటాం. సో స్ట్రీమ్ కూడా అంటాం. సో స్ట్రీమ్ కూడా అంటాం. అంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అన్నా, స్పీడ్ ఆఫ్ కరెంట్ అన్నా, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నా ఒక్కటే. సో నెక్స్ట్ సో మ్యాన్. సో మ్యాన్ తీసుకున్నట్లయితే సో మ్యాన్ కానీ బోట్ కానీ, సో ఏదైనా పర్లేదు. సో మ్యాన్ కానీ బోట్ కానీ తీసుకున్నట్లయితే సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ క్యాపిటల్ లెటర్ ఎం తో డినోట్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బోట్ ఏదైనా పర్లేదు. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇది మాత్రం ఎందుకని స్టిల్ వాటర్? సో పర్టికులర్ గా మనకు మ్యాన్ ఆర్ బోట్ వీళ్ళిద్దరిదే తీసుకుంటున్నాం స్పీడ్. సో స్పీడ్ ఆఫ్ మ్యానే ఆర్ స్పీడ్ ఆఫ్ బోటే తీసుకుంటాం కాబట్టి స్టిల్ వాటర్ లో అంటాం దాన్ని. ఇన్ స్టిల్ వాటర్ అని ఇస్తాడు. సో క్వశ్చన్స్ లో స్టిల్ వాటర్ అని కంపల్సరీ మెన్షన్ చేస్తాడు. సో ఎంఎస్ ధోని అంటారు. సో షార్ట్ కట్ ఎంఓఎస్, ఈ రెండే ఉంటాయి కాబట్టి సో ఎంఎస్ ధోని. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ తీసుకున్నాం. సో డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ లో మ్యాన్ యొక్క స్పీడ్ చూద్దాం. సో ఈ సింబల్ దేనికంటే, సో ఈ సింబల్ దేనికి మెన్షన్ చేస్తామంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బోట్ సో ఇన్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్. సో అప్ సైడ్ సింబల్ ఉంటే అప్ స్ట్రీమ్ సింపుల్ గా. సో అప్ సైడ్ సింబల్ ఉంటే సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్. సో వీటి యొక్క ఫార్ములాస్ అనేది ఇప్పుడు ఈజీగా అయిపోతాయి. సో ఫార్ములాస్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఇక్కడ ఎస్ అన్నాము, ఇక్కడ ఎం అన్నాము. సో డౌన్ స్ట్రీమ్ కి వెళ్తుంది. సో డౌన్ స్ట్రీమ్. సో వాటర్ డౌన్ స్ట్రీమ్ లోనే ట్రావెల్ చేస్తుంది. సో వాటర్ డౌన్ స్ట్రీమ్ లోనే ట్రావెల్ చేస్తుంది. సో మనిషి కూడా డౌన్ స్ట్రీమ్ లోనే వెళ్తున్నాడు. సో అప్పుడు వాటర్ యొక్క స్పీడ్ కూడా యాడ్ అయింది మనిషికి టోటల్ గా, అంతే కదా. సో ఈ ఈ మనిషి యొక్క వేగానికి స్ట్రీమ్ యొక్క వేగం కూడా యాడ్ అవుతుంది, అంతే కదా. సో మనిషి డౌన్ స్ట్రీమ్ లోనే వెళ్తున్నాడు, వాటర్ కూడా డౌన్ స్ట్రీమ్ లోనే వెళ్తున్నాయి. సో నెక్స్ట్ అప్ స్ట్రీమ్ లో వెళ్తున్నాడు అనుకుంటే వాటర్ ఏమో డౌన్ స్ట్రీమ్ లో వస్తూ ఉంటే అతను అప్ స్ట్రీమ్ లో వెళ్తా ఉంటాడు. సో అప్పుడు వాటర్ వేగం తగ్గిస్తుంది, అతని యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. సో వాటర్ యొక్క వేగం అతని యొక్క వేగాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఆ మ్యాన్ యొక్క వేగానికి మైనస్ అవుతుంది. సో చాలా సింపుల్. సో ఇక్కడికి వెళ్తే ఎస్ వాల్యూ చూస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ తీసుకుంటే సో ఎంఎస్ కదా. సో ఈ ఎస్ లో సింపుల్ గా డౌన్ స్ట్రీమ్ మైనస్ తీసుకోండి. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ మైనస్. సో ఫస్ట్ ఎం తీసుకున్నామా? ఓకే. సో ఎంఎస్ కదా.
సో m అంటేనేమో డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఎస్కి ఏమో అంటే స్పీడ్ ఆఫ్ ద వాటర్. సో స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అంటే ఇది, స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఆర్ స్ట్రీమర్ కరెంట్ అంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 చేస్తాం. సో ఈ 4 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. సో ఎంకి అంటే స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఆర్ బోట్ కి ఏంటి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. సో స్ట్రీమ్ కి ఏంటి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. సో స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ సో డౌన్ స్ట్రీమ్ అంటే ఎస్ యాడ్ అయింది ఎం ప్లస్ ఎస్. సో స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ మ్యాన్ ఆర్ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ అవుతుంది. సో ఇప్పుడేం చెప్పాం కదా. సో ఈ 4 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. సో a man can draw upstream 10 kmph, downstream 20 kmph. Okay. Find man's rate in still water and rate of current. Okay. So man's rate in still water అంటే m. సో రేట్ ఆఫ్ కరెంట్ అంటే s. సో వాటర్ అన్న కరెంట్ అన్న ఉంటాయి. సో m అంటే ఏంటి మీకు ఫార్ములా డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. సో అదే ఇచ్చాడు చూడండి. అప్ స్ట్రీమ్ 10 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 20 ఇచ్చాడు. అంటే 20 ప్లస్ 10 బై 2. సో 15 సింపుల్ గా. సో ఎస్ అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. సార్ ఇక్కడ అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ ఎందుకు తీసుకోవాలా? సో స్పీడ్ ఎప్పుడైనా డౌన్ స్ట్రీమ్ కి ఎక్కువ ఉంటుంది తెలుసు కదా మీకు. సో 20 మైనస్ 10 అంటే 10 బై 2. సో 5 kmph. 15, 5 ఫస్ట్ ఆప్షన్. సో ఏ మ్యాన్ కెన్ డ్రా అప్ స్ట్రీమ్ 7. సో అప్ స్ట్రీమ్ 7 ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ 10 ఇచ్చాడు. సో సేమ్ క్వశ్చన్ ఎం అడిగాడు ఫస్ట్, స్టిల్ వాటర్ ఎం అడిగాడు. సో 17 బై 2. సో 8.5 వస్తుందా. సో నెక్స్ట్ స్ట్రీమ్ అడిగాడా, కరెంట్ అన్నా స్ట్రీమ్ అన్నా ఒకటే, వాటర్ అన్నా ఒకటే. సో 3 బై 2 నా డిఫరెన్స్ అంటే 1.5. సో 8.5 1.5 ఆప్షన్ 2. సో ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవడమే. సో ఏ బోట్ కెన్ కవర్ 40 km డౌన్ స్ట్రీమ్ అండ్ 20 km అప్ స్ట్రీమ్ ఇన్ 5 hours each. సో వెలాసిటీ ఆఫ్ కరెంట్ ఎస్ అడిగాడు. సో ఎస్ ఫార్ములా ఏంటి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. సో ప్లస్ మైనస్ కూడా చూసుకోండి జాగ్రత్తగా. సో డౌన్ స్ట్రీమ్ ఏమి ఇచ్చాడు 40 kilometers ఇన్ 5 hours. సో 8 kmph. సో అప్ స్ట్రీమ్ ఏమి ఇచ్చాడు 20 kilometers ఇన్ 5 hours. సో 4 kmph. సో ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8 ప్లస్ 4 8 మైనస్ 4. సో 4 బై 2. సో 2 kmph. 2 kmph ఆప్షన్ డి. సో ఏ బోట్ కెన్ కవర్ 30 km డౌన్ స్ట్రీమ్ 20 km అప్ స్ట్రీమ్ ఇన్ 5 hours each. సో వెలాసిటీ ఆఫ్ కరెంట్ సేమ్ ఎస్ అడిగాడు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. సో డౌన్ స్ట్రీమ్ చూద్దాం 30 డివైడెడ్ బై 5 6 వస్తుంది. సో అప్ స్ట్రీమ్ చూద్దాం 20 డివైడెడ్ బై 5 4 వస్తుంది. సో ఎస్ 6 మైనస్ 4 2 బై 2. సో 1 hour. సో ఈజీ క్వశ్చన్. ఏ బోట్ కెన్ కవర్ 16 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours, 16 km అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎం అడిగాడు. సో డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. సో డౌన్ స్ట్రీమ్ ఎంత 16 బై 2. సో 8. అప్ స్ట్రీమ్ ఎంత 16 బై 4. సో 4. సో సబ్మిట్ చేద్దాం. సో 12 బై 2. సో 6 kmph. సింపుల్గా అయిపోయింది కదా. సో అక్కడ ప్లస్ ఎందుకు చేసాము సో మనకి అక్కడ మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 కదా. సో ఏ బోట్ కెన్ కవర్ 8 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours, 6 km అప్ స్ట్రీమ్ ఇన్ 3 hours. సో సేమ్ ఎం అడిగాడు. సో డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తూ చూడండి. సో 8 km 2 hours అంటే 4 కదా. సో 6 km 3 అంటే 2 కదా డివైడెడ్ బై 2. డైరెక్ట్గా 6 బై 2 3 ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు చేస్తూ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా పెట్టవచ్చు. సో సెకండ్ మోడల్కి వెళ్దాం. సో ఏ బోట్ కెన్ ట్రావెల్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 13 kmph ఇన్ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ అంటే బోట్ మ్యానర్ బోట్ 13 ఇచ్చారు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 4 kmph. ఓకే. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ద బోట్ టు గో 68 kilometers డౌన్ స్ట్రీమ్. సో
సో డౌన్ స్ట్రీమ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చూద్దాం. సో డౌన్ స్ట్రీమ్ అంటే మనకి M+S అంటే 17 kmph. సో డౌన్ స్ట్రీమ్ టైం అడిగాడా. సో డిస్టెన్స్ అంత ఇచ్చాడు 68 డివైడెడ్ బై 17. సో 4 hours. సో ఈజీ క్వశ్చన్. ఏ బోట్ కెన్ ట్రావెల్ 1 kilometer డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 minutes. సో డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు 1 kilometer in 10 minutes ఇచ్చాడు. సో 1 kilometer in 10 minutes. సో kmph లో రాస్తే 6 kmph. సో 2 kilometers అప్ స్ట్రీమ్ in 1 hour అంటే 2 kmph. ఓకే, ఫైండ్ ది టైం టేకెన్ బై బోట్ టు గో 5 kilometers in still water. సో ఫస్ట్ అయితే M క్యాలిక్యులేట్ చేద్దాం. సో స్టిల్ వాటర్, ఫైండ్ ది టైం టేకెన్ బై ద బోట్ టు గో 5 kilometers in still water. సో ఫస్ట్ M కి ఫైండ్ అవుట్ చేద్దాం. M అంటే మనకి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ కదా. M అంటే సో డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 కదా. సో 4 వస్తుంది, 4 kmph వస్తుంది స్పీడ్. సో మ్యాన్ యొక్క స్పీడ్ వచ్చింది. సో ఏమన్నాడు 5 km అన్నాడా. సో టైం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 5 km బై 4 సో ఎంత వస్తుంది 1.25. సో అంటే 1 hour 1/4 అంటే 15 minutes ఆప్షన్. సో నెక్స్ట్ మోడల్, ఏ మ్యాన్ కెన్ డ్రా 6 kilometers ఇన్ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ అంటే M ఇచ్చాడు, మ్యాన్ ఇచ్చాడు 6 kmph. సో ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని చూసి. ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ టు రో అప్ యాజ్ రో డౌన్ ఇన్ రివర్. ఓకే, ఫైండ్ ది రేట్ ఆఫ్ స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏటికి ఎదురుగా ప్రయాణించడానికి అతనికి ఏటవాళ్ళలో పట్టే సమయం కన్నా 2 రెట్లు ఎక్కువ. సో డౌన్ స్ట్రీమ్ కన్నా అప్ స్ట్రీమ్కి 2 hours ఎక్కువ. అంటే 2 into డౌన్ స్ట్రీమ్ యొక్క టైం ఈజ్ ఈక్వల్స్ టు అప్ స్ట్రీమ్ యొక్క టైం. అంతే కదా, డౌన్ స్ట్రీమ్కి తక్కువ టైం పడుతుంది, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఈక్వల్ అవుతుంది. సో అది ఇచ్చాడు, ఆ ఈక్వేషన్ ఫార్మ్ చేసాం. సో అయితే ఏమన్నాడు ఎస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంతే కదా. సో సో డౌన్ స్ట్రీమ్కి M+S తీసుకుంటాం, అప్ స్ట్రీమ్కి M-S తీసుకుంటాం, అంతే కదా. సో డిస్టెన్స్ D తీసుకుందాం. సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డౌన్ స్ట్రీమ్కి ఏం తీసుకుంటాం M+S అంటే 6+S. సో ఇక్కడ డిస్టెన్స్ D ఉంటుంది. సో M-S అంటే 6-S. DD get cancel. సో 12 minus 2S is equals to 6+S. So 18 is equals to 3S. S is equals to 6. Okay. అంతే కదా అడిగారు. A man can row 18 kilometers in still water. S ఇచ్చాడు 18. It takes him thrice as row as up as down in the river. Okay. సో దీనికి 3 times ఉంటుందంట అప్ స్ట్రీమ్ టైం. సో 3D బై సో M+S కదా, అంటే ఎంఏ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ప్రవాహ రేటుని కనుగొనండి. మ్యాన్ కదా ఇది M. సో 18 ఇచ్చాడు కదా ఆల్రెడీ. సో M 18 plus S is equals to D by 18 minus S. DD get cancel. So 54 minus 3S is equals to 18 plus S. So 54 లో 18 అంటే 36. 36 is equals to 4S. S is equals to 9 kmph. సో చాలా చాలా ఈజీ. సో నెక్స్ట్ కొంచెం హై లెవెల్కి వెళ్దాం. సో మోడల్ 4, ఏ మ్యాన్ కెన్ రో 6 km/h in still water. Speed of the current is 2 km/h. He takes 4 hours more in upstream than in downstream. Find the distance. Okay. సో M ఇచ్చాడు 6 kmph, S ఇచ్చాడు 2 kmph. ఇప్పుడు ఏమంటున్నాడు అప్ స్ట్రీమ్కి వెళ్ళేటప్పుడు 4 hours ఎక్కువ టైం పట్టింది అంట డౌన్ స్ట్రీమ్ కన్నా. అంటే ఈక్వల్ చేయాలనుకుంటే మనకి అప్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు డౌన్ స్ట్రీమ్ టైం ప్లస్ 4 అవుతుంది. అంటే అప్ స్ట్రీమ్ టైం మైనస్ డౌన్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 4 hours. ఇది ఇచ్చిన డేటా. సో మనకి అప్ స్ట్రీమ్ అంటే ఏంటి M-S కదా. సో డిస్టెన్స్ అంటే టైం అంటే D/S కదా. సో డిస్టెన్స్ అంటే ఏముంది అక్కడ. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి D బై సో M-S. సో 6 minus 2 4 మైనస్ డిస్టెన్స్ బై సో డౌన్ స్ట్రీమ్ అంటే M+S. సో 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 hours. సో 8 LCM తీసుకుందామా. సో 8 LCM తీసుకుంటే
2d minus d is equals to 8 4 అంటే d is equals to 32 kilometers is equals to. So a man can row 12 kilometers in 12 hours. Again is the stream and the speed of the current being 4 kmph. What will be the time taken by him to row 14 kilometers along the stream? Okay. So again is the stream ఇచ్చాడు. So 6 kmph. Okay. Speed of the current ఇచ్చాడు 4 kmph. So ఈ 6 is equals to అప్ స్ట్రీమ్ కదా అంటే m minus s అంటే m minus 4. సో ఇక్కడ m వాల్యూ 10 వచ్చింది. m వాల్యూ 10 kmph. ఓకే. సో 14 km along the stream అంటే డౌన్ స్ట్రీమ్ అడిగాడు. డౌన్ స్ట్రీమ్ యొక్క టైం అడిగాడా 14 kilometers డివైడెడ్ బై. సో మనకి స్పీడ్ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ m plus s. m plus 6 m plus s అంటే 10 plus 4 14 డైరెక్ట్ గా వస్తుంది 1 అవర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 15 kmph. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇచ్చాడు. సో m ఇచ్చాడు 15, s ఇచ్చాడు 5 kmph. ఓకే. సో హౌ మచ్ టైం will the boat travel a distance of 6 kilometers upstream, come back in downstream? సో 60 kilometers upstream వెళ్ళి మళ్ళీ డౌన్ స్ట్రీమ్ రావడానికి ఎంత టైం పడుతుంది? సో అంటే అప్ స్ట్రీమ్ టైము ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైము క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంతే కదా. సో 60 kilometers బై అప్ స్ట్రీమ్ వెళ్ళాలంటే m minus s అంటే 10, డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలంటే m plus s అంటే 15. సో 6 plus 4 సో 10 hours లేదా 6 అంతే కదా. 60 kilometers ఇక్కడ 20 ఓకే. సో 20 అంటే 3 సో 9 hours. A man can row 5 kilometers in still water if the velocity of the current is 1 km. Okay. 1 hour to row a place and come back. Okay. So 1 hour పడుతుందంట, డిస్టెన్స్ కావాలి అంతేనా. సో m ఇచ్చాడు s ఇచ్చాడు. m 5 kmph, s 1 kmph. ఓకే. సో మనకి అప్ స్ట్రీమ్ టైము ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు 1 hour. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో d బై సో అప్ స్ట్రీమ్ అంటే 4 m minus s కాబట్టి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే m plus s 6 ఇది 1 hour. సో d కామన్ తీస్తే LCM 24/10 అవుతుంది. సో 1 hour. సో d వాల్యూ 2.4 kilometers వస్తుంది. సో ఆప్షన్ బి. A man can row 6 kmph in still water if the velocity of the current to 3 kilometers to row place and come back. Okay. So direct గా అర్థం downstream time plus upstream time is equals to 3 hours. So distance by downstream అంటే 6 plus 2 8. Distance by upstream అంటే m minus s 4. So 3. So LCM 8 తీసుకుంటే d plus 2d is equals to 3. 3d is equals to 3 into 8. d is equals to 8 kilometers. 8 kilometers. A boat goes 12 kilometers downstream and come back to the starting point in 3 hours. Okay. If the speed of the current 3, find the speed of the boat in still water. Okay. 12 kilometers upstream downstream అంట. డౌన్స్ట్రీమ్ టైము ప్లస్ అప్ స్ట్రీమ్ టైము మొత్తం ఎంత ఇచ్చాడు 3 hours ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ సో 12 kilometers టైం కూడా ఇచ్చాడు. 12 బై సో డౌన్ స్ట్రీమ్ అంటే m plus s కదా. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ m క్యాలిక్యులేట్ చేయమన్నాడు, s ఇచ్చాడు, m plus 3 ఇచ్చాడు ప్లస్ 12 బై m minus 3 ఇచ్చాడు. టోటల్గా 3 hours అంతే కదా. సో ఆప్షన్స్ వెరిఫై చేద్దామా. ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాం. 6 kmph పెడదాం, వెరిఫై చేసి చూద్దాం. సో వెరిఫై చేస్తే 12 బై సో m ప్లేస్లో 6 తీసుకుంటే 9 అవుతుంది. సో 12 బై m ప్లేస్లో 6 తీసుకుంటే 3 అవుతుంది. సో 3 hours వస్తుందా, వస్తే రైట్. సో 3తో 4 times, 3తో 3 times 16/3 అనేది 3 hours రావట్లా. సో రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ బి వెరిఫై చేద్దాం.
సో ఆప్షన్ 7 kmph అసలు వచ్చే ఛాన్స్ లేదు. సి వెరిఫై చేద్దాం. 9 km/h తీసుకొని చూద్దాం. ఆప్షన్ సి చూద్దాం. సో 12 సో సి 9 తీసుకుంటే m+3 9 + 3 12 అవుతుంది. ప్లస్ 12/m-s అంటే 9 - 3 అంటే 6 అవుతుంది. సో 1 + 2 3 అవర్స్. సో వెరిఫై అయిపోయింది. డైరెక్ట్‌గా వెరిఫై అయిపోయింది. సార్ క్వెషన్ సాల్వ్ చేయొచ్చు కదా సార్ ఎట్లయింది చెప్పారంటే చాలా టైం పట్టింది. సో చాలా టైం. ఇక్కడ 12 × m-3 ప్లస్ 12 × m+3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × m² - 9 వస్తుంది. ఇదంతా సాల్వ్ చేయాలి. సో ఈక్వేషన్ ఫామ్ అయింది. లాస్ట్ 2 questions. A boat goes 10 kilometers downstream and come back to the starting point in 50 minutes. Speed of the current ఇచ్చాడు. m అడిగాడు. సో డైరెక్ట్ గా సో 10 డౌన్ స్ట్రీమ్ అంటే m+s. సో m క్యాలిక్యులేట్ చేయాలి కదా. m+s s వాల్యూ ఇచ్చాడా, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇచ్చాడు కదా. m+5 ప్లస్ 10/m-5 50 minutes అన్నాడు కాబట్టి 50/60 5/6 అవుతుంది. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం మళ్ళీ. సో ఆప్షన్ ఏ తీసుకొని చూద్దాం. ఫస్ట్ 20 తీసుకొని చూద్దాం. 25 అవుతుంది. 20 తీసుకుంటే 15 అవుతుంది. సో మనకి 5/6 వస్తుందా లేదా చూద్దాం. సో 5తో 2 times 5తో 5 times అంటే 2/5 ప్లస్ 5 2 times 5 3 times. అసలు వచ్చే ఛాన్స్ లేదు కదా. సో రాంగ్. ఆప్షన్ బి చూద్దాం. 10/25 అంటే 30 ప్లస్ 10 సో 25 అంటే 20. సో అంటే 1/3 ప్లస్ 1/2 సో 6/5 మనకి 5/6 5/6. సో వెరిఫై అయిపోయింది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది అంతే కదా. ఆప్షన్. సో ఏ మ్యాన్ కెన్ రో 40 kilometers upstream and 55 downstream in 13 hours. సో అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ డైరెక్ట్ తీసుకున్నామా. 40/m+s అప్స్ట్రీమ్ అన్నాడా m-s అప్స్ట్రీమ్ కదా m-s 55 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే m+s ఇన్ 13 hours. ఇది ఈక్వేషన్ 1. he can also row 30 km upstream అంటే m-s 44 డౌన్ స్ట్రీమ్ అంటే m+s ఇన్ 10 hours. సార్ ఇక్కడ వేరే ఆప్షన్స్ వెరిఫై చేయట్లేదు ఎందుకు, ఇక్కడ 2 ఆప్షన్లే వెరిఫై చేశారు. ఆన్సర్ వస్తే ఇంక నీకు వేరే ఆప్షన్స్తో పని ఏమో చెప్పు. ఆన్సర్ వచ్చింది కదా. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ 11 మల్టిపుల్ కావాలి. 55 55 44. ఇక్కడ 11 మల్టిపుల్ కావాలంటే సమ్ మనకి 11 మల్టిపుల్ రావాలి. m+s చేస్తే 8 5 13 13 11 వస్తుంది. అదే ఆన్సర్ చూడండి కావాలి. అంటే 2 ఈక్వేషన్స్ వెరిఫై అవ్వాలి. చూడండి 8 - 3 5 55/11 ఎంత వస్తుంది. 5తో 8 times 11తో 5 times 13 hours. ఒకటోది వెరిఫై అయింది. నెక్స్ట్ది 30/m-s అంటే 5 44/11 సో 6 + 4 సో 10 వెరిఫై అయిపోయింది. సో టైం మైనస్ అయింది కదా, మనకి టైం తగ్గింది కదా. సో ఎలా చూసుకోవాలి, టెక్నికల్గా కూడా సాల్వ్ చేసుకోవాలి. మీరు ఏ ఆప్షన్ వెరిఫై చేసినా ఆన్సర్ రాదు. సో ఇంతే బోర్డ్ సైన్స్ చాలా ఈజీ.